క్రంచీ రోల్ యొక్క డేటా లీక్ ఇండియాలో రిలీజ్ అయిన ఇంకొత్త యానిమే మూవీ కంబ్యాక్ ఇచ్చిన బజర్క్ లైవ్ యాక్షన్ తో వస్తున్న సోలో లెవెలింగ్. ఇవాళ మనం ఇలాంటి చాలా క్రేజీ యానిమే న్యూస్ అండ్ అప్డేట్స్ ని కవర్ చేయబోతున్నాం. మన దగ్గర వాళ్ళ న్యూసెస్ చాలా ఉన్నాయి, అందుకనే ఇవాళ దీని మీద ఒక వీడియో వస్తుంది. సో మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడడం మర్చిపోమాకండి. సో ఇంకా లేచకుండా లెట్స్ వీడియో. ఇవాళ మన ఫస్ట్ న్యూస్ వచ్చేసి క్రంచీ రోల్ యొక్క డేటా లీక్. లిటరల్లీ ఈ మాట మీద నా ఫీడ్ మొత్తం నిండిపోయింది. ఎక్కడ చూసినా క్రంచీ రోల్ యొక్క డేటా లీక్ అనే నాకు ఆర్టికల్స్ కనిపిస్తున్నాయి. నిజానికి ఇది ట్రూ ఆర్ ఫాల్స్ కూడా నాకు తెలియదు. నేను క్రంచీ రోల్ యొక్క ఒఫీషియల్ వెబ్సైట్ దగ్గరికి వెళ్ళి చూసా అండ్ క్రంచీ రోల్ యొక్క ఇన్స్టాగ్రామ్ లో చూసా. వాళ్ళైతే ఒఫీషియల్ గా ఏ స్టేట్మెంట్ ఇవ్వలేదు, బట్ స్టిల్ దీని మీద చాలా ఆర్టికల్స్ వచ్చాయి. క్రంచీ రోల్ యొక్క సబ్స్క్రిప్షన్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ యొక్క ఐడి పాస్వర్డ్ లీక్ అయిపోయినాయి అని చెప్పి చాలా ఆర్టికల్స్ వచ్చాయి. అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా కొంతమంది పోస్టులు పెట్టారు అండ్ యూట్యూబ్ లో అయితే చాలా వీడియోస్ వచ్చాయి దీని మీద. కానీ క్రంచీ రోల్ ఇది నిజమా అబద్ధమా మనకేం స్టేట్మెంట్ ఇవ్వలేదు. కాబట్టి ఎందుకైనా మంచిది మీరు వెళ్ళి క్రంచీ రోల్ యొక్క అకౌంట్ ఐడి పాస్వర్డ్ చేంజ్ చేసుకోండి. నేను గూగుల్ అడిగినా కూడా నాకు ఇదే సొల్యూషన్ చెప్పింది. సో గైస్ వెంటనే వెళ్ళి చేంజ్ చేసుకోండి. ఈ వీడియో చూసిన తర్వాత చేంజ్ చేసుకోండి, అంత తొందర ఏం లేదు. బట్ జోక్స్ పక్కన పెట్టేస్తే ఇది ఒక సీరియస్ మ్యాటర్. ఒకవేళ లీక్ నిజంగానే అయితే ఎవరైతే జీమెయిల్ అండ్ ఐడి పాస్వర్డ్ పెట్టి లాగిన్ అయ్యారో వాళ్ళ యొక్క ఐడి పాస్వర్డ్ అందరికి వెళ్ళిపోయింది. సో వెంటనే వెళ్ళి అది చేంజ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మాట వినిన తర్వాత మీలో కొంతమంది చెప్తారు, బ్రో నేను మొబైల్ నెంబర్ తో లాగిన్ అవుతా నాకేం అవ్వదుగా అని చెప్పి. బ్రో మీకేం అవ్వదు, మీరు జస్ట్ 5 స్టార్ తినండి అండ్ చిల్ అవ్వండి. అండ్ మన నెక్స్ట్ యానిమే న్యూస్ అప్డేట్ వచ్చేసి మన వన్ పీస్ ఆడియన్స్ కోసం. వన్ పీస్ మాంగా ఎడిటర్ చేంజ్ అయిపోయారు. యాజ్ గైస్ పాత ఎడిటర్ కి ఏమైందో తెలియదు కానీ ఆయన ఆ జాబ్ ని వదిలేశారు. ఐ నో ఇట్ ఈస్ సో సాడ్, బట్ ఆయన కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల ఆ జాబ్ ని వదిలేశారు. కానీ తన్ని రిప్లేస్ చేస్తూ బ్లాక్ లవర్ కి ఇంకా జెజేకే కి మాంగా ఎడిటర్ గా ఉన్న జూనియర్ ఫుకుదా అయితే ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం తనే వన్ పీస్ ఒక ఎడిటింగ్ పనులు చేస్తారు మాంగాకి సంబంధించినవి. ఇంకా మన నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఇట్ ఈస్ సో స్పెషల్. ఆఫ్టర్ 32 ఇయర్స్ తర్వాత ఫైనల్లీ రామాయణ ద లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ మూవీ అయితే ఇండియాలో రిలీజ్ అయిపోయింది. అండ్ ఇది ఫస్ట్ జపనీస్ మూవీ. ఓవరాల్ ఇండియాలో 600+ థియేటర్స్ లో రిలీజ్ అయింది. పైగా ఇది మన తెలుగులో కూడా థియేటర్స్ లో రిలీజ్ అయింది. మీరు ఇప్పుడే పీవీఆర్ కి వెళ్ళి ఈ మూవీని చూసి రావచ్చు. ఈ మూవీ యొక్క స్టోరీ కూడా చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి తెలుసు. అండ్ యానిమేషన్ అసలు ఈ మూవీ చాలా అంటే చాలా బాగుండిద్ది గైస్. మీరు డెఫినెట్లీ వెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్ ని థియేటర్స్ లో పొందండి. అండ్ మన నెక్స్ట్ యానిమే న్యూస్ అప్డేట్ వచ్చేసి మన బజర్క్. మీ అందరికి తెలిసిందే మన బజర్క్ ఒక మాంగా చాలా రోజుల నుంచి రావట్లేదు, బట్ ఫైనల్లీ దాని మీద ఒక అప్డేట్ వచ్చేసింది. అదే ఫిబ్రవరి 14th ఒక చాప్టర్ రిలీజ్ అవబోతుంది. ఇంకా అందులో ఒక కలర్ ప్యానల్ కూడా ఉండిద్ది. మీ అందరికి తెలిసిందే, నేను కూడా స్టార్టింగ్ లో బజర్క్ మాంగా రివ్యూ వీడియోస్ చేశా, కానీ మధ్యలో దాన్ని ఆపేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ నేను దాన్ని స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. సో కామెంట్స్ లో మీ ఒపీనియన్స్ చెప్పండి గైస్, మీరు చూడాలనుకుంటున్నారా లేదా? సో మీ ఒపీనియన్స్ కామెంట్స్ లో చెప్పండి. ఇంకా మన నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి రీజీరో నుంచి. రీజీరో యొక్క కౌంటర్ అటాక్ నెక్స్ట్ ఆర్క్ అయితే రాబోతుంది. దాని యొక్క ట్రైలర్ కూడా వదిలేశారు. అండ్ ఈ సీజన్ 3 యొక్క ట్రైలర్ మామూలుగా లేదు, నాకైతే పిచ్చిగా నచ్చింది. నేను దీని గురించి ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. ఇది ఫిబ్రవరి 5th రాబోతుంది. నేనైతే డెఫినెట్లీ చూస్తా. ఇది నా వన్ ఆఫ్ ది ఫేవరెట్ యానిమే. అండ్ మన నెక్స్ట్ యానిమే న్యూస్ వచ్చేసి మన వన్ పంచ్ మ్యాన్ నుంచి. మీ అందరికి ఈ వన్ పంచ్ మ్యాన్ గేమ్ తెలుసుండిద్దని అనుకుంటున్నా. ఇదొక ఆర్పిజి గేమ్. నేను ఈ గేమ్ కొన్నిసార్లు ఆల్రెడీ ఆడా, బట్ అన్ఫార్చునేట్లీ ఈ గేమ్ ని వరల్డ్ వైడ్ గా షట్ డౌన్ చేసేసారు. సో ఈ గేమ్ ఇక నుంచి ఎక్కడ ఆడడానికి దొరకదు. సో ఇది ఒఫీషియల్ గా పోయినట్టే ఈ గేమ్. ఒకవేళ మీరు ఎవరైనా ఈ గేమ్ ని ముందే ఆడినట్టయితే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేనైతే ఆడా, ఆల్మోస్ట్ 2 months వరకు ఆడా, బట్ దాని తర్వాత ఈ గేమ్ యొక్క స్టోరేజ్ కూడా ఎక్కువ ఉంది. ఇంకా యూట్యూబ్ లో నేను వీడియోస్ కూడా ఎక్కువ పెట్టలేకపోతున్నాను అని చెప్పి ఈ గేమ్ ని డిలీట్ చేసేసా. బట్ గైస్ నేను తర్వాత ఆడదాం అనుకున్నా, కానీ గేమే పోయింది. అలా అని ఇది ఒక ఆసమ్ గేమ్ అని అన్ను, ఇది ఒక డీసెంట్ గేమ్, బానే ఉండేది టైం పాస్ కి. ఇంకా మన లాస్ట్ యానిమే న్యూస్ వచ్చేసి మన సోలో లెవెలింగ్ నుంచి. మన సోలో లెవెలింగ్ యొక్క లైవ్ యాక్షన్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ప్రస్తుతం దాని మీద వర్క్ కూడా స్టార్ట్ చేశారు. అలా అని ఈ ఇయరే వచ్చేసిద్ది అని చెప్పి నేను అన్ను, ఇది తొందరలో రాబోతుంది. ఇది రీసెంట్ గానే స్టార్ట్ చేశారు కాబట్టి ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉంది. ఇంకా దీని మీద ఏదైనా మంచి అప్డేట్స్ వస్తే నేను మన ఛానల్ లోనే చెప్తా. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఇంకెలాగో సోలో లెవెలింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కాసేపు మనం సోలో లెవెలింగ్ యానిమే గురించి మాట్లాడుకుందాం. మీ అందరికి తెలిసిందే సీజన్ 2 రీసెంట్ గానే రిలీజ్ అయింది. కానీ సీజన్ 2 లో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటంటే మన స్టూడియోస్ ఎందుకో తెలియదు కానీ చాలా సీన్స్ ని కట్ చేసేస్తుంది. చాలా ఆసమ్ ఫైట్ సీన్స్ ఉన్నాయి కానీ అవన్నీ కట్ చేసేస్తున్నారు. బట్ ఫ్యాన్ సర్వీస్ కోసం మన చాహే కొన్ని సీన్స్ చూపిస్తున్నారు. బట్ గైస్ మీ అందరికి తెలిసిందే సోలో లెవెలింగ్ ఫేమస్ దేనికి, దాని ఫైట్ సీన్స్ కి. అలాంటిది మనోళ్ళు చాలా మ్యాటర్ ని
స్కిప్ చేస్తున్నారు. ఇంపార్టెంట్ అన్ను కానీ మంచి మ్యాటర్ అది. చాలా మంచి ఫైట్ సీన్స్ ఉన్నాయి. అవన్నీ కట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఒకవేళ మీరు దాన్ని చూడాలనుకుంటే మీరు వెళ్ళి మాంగాని ప్రిఫర్ చేయొచ్చు. అది రీడ్ చేయొచ్చు. అండ్ ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చినట్టుంది. నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోమాకండి గైస్. ఇంక ఇలాంటి వీడియోస్ కావాలంటే మీరు కామెంట్స్ లో చెప్పండి, నేను ఇలాంటి వీడియోస్ చేస్తా. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోమాకండి. చాలా రోజుల తర్వాత ఒక యానిమే న్యూస్ అండ్ అప్డేట్స్ మీద వీడియో చేశా. సో వెంటనే వెళ్ళి ఒక లైక్ కొట్టండి. ఇంక వీడియో అయితే ఇంతవరకు మనం కద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.